గ్రేటర్ హైదరాబాద్ శివార్లోని అక్రమ కట్టడాలపై మున్సిపల్ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. శేర్లింగంపల్లి జోన్ పరిధిలో మున్సిపల్ అధికారులు అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నారు. మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో అక్రమ కట్టడాలను బల్దీ అధికారులు కూల్చివేశారు. ఈ సందర్భంగా స్థానికులు ఆందోళనకు దిగగా పోలీసులు అడ్డుకున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్, సుమిత్ర, గ్రేటర్ హైదరాబాద్ లో జిహెచ్ఎంసీ అధికారులు అక్రమ నిర్మాణాలపై స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. అందులో భాగంగానే మాదాపూర్ లోని అయ్యప్ప సొసైటీలో విచ్చలవిడిగా వెలిసినటువంటి అక్రమ కట్టడాలను పూర్తిగా కూల్చివేశారు. అందులో భాగంగానే ఈ రోజు మొదటి రోజు డ్రైవ్ ప్రారంభమైందని చెప్పవచ్చు. సో అందులో భాగంగానే షేర్లింగంపల్లి జోనల్ అధికారులు, అదేవిధంగా టాస్క్ ఫోర్స్ సంబంధించినటువంటి అధికారుల నేతృత్వంలో దాదాపు అయ్యప్ప సొసైటీలోని 6 బిల్డింగ్లను కూల్చివేశారు. రేపు ఎల్లుండి కూడా మరికొన్ని బిల్డింగ్లను కూల్చివేస్తామని కూడా, అక్రమంగా వెలిసినటువంటి బిల్డింగ్లను కూల్చివేస్తామని కూడా ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే ఎన్నికల విధుల్లో దాదాపు 2 నెలలుగా బిజీగా ఉన్నటువంటి జిహెచ్ఎంసీ అధికారులు మరోసారి నగరంలో పుట్టగొడుగుల్లా ఇష్టారాజ్యంగా వెలిసినటువంటి అక్రమ కట్టడాల మీద ఫోకస్ పెట్టారు. అందులో భాగంగానే జిహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోజ్ ఆదేశాల మేరకు సో ఇవాల్టి నుంచి నగర వ్యాప్తంగా జిహెచ్ఎంసీ పరిధిలో వెలిసినటువంటి అక్రమ నిర్మాణాలపై స్పెషల్ డ్రైవ్ ప్రారంభించినటువంటి పరిస్థితి ఉంది. సో గతంలో కూడా మనము చూసుకున్నట్లయితే అయ్యప్ప సొసైటీకి సంబంధించినటువంటి గురుకుల ట్రస్ట్ భూములు ఇవన్నీ కొత్త కూడా దాదాపు 6,300 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి గురుకుల ట్రస్ట్ లో ఉన్నటువంటి భూములకు సంబంధించి ఇక్కడ ఎలాంటి అనుమతులు లేకుండా మొత్తం ట్రస్ట్ కు సంబంధించిన భూముల్లో భారీ నిర్మాణాలు, భవంతులు వెళ్లడం మీద గతంలో కూడా స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. సో ఇప్పుడు కూడా విచ్చలవిడిగా వెలుస్తున్నటువంటి నిర్మాణాల మీద జిహెచ్ఎంసీ అధికారులు ఫోకస్ పెట్టారు. సో దాంతో పాటు ఏదైతే మాదాపూర్ అయ్యప్ప సొసైటీలోని ఒక్కరోజు దాదాపు 6 అక్రమ నిర్మాణాలు కూల్చివేశారు. దాంతో పాటు ఇటు కొండాపూర్ కానివ్వండి, మియాపూర్, సదానగర్ ప్రాంతాల్లో కూడా ఈ స్పెషల్ డ్రైవ్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే ఈ కూల్చివేతలు చేస్తున్నటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి భవన నిర్మాణ దారులు ఎవరైతే ఉన్నారో వారికి, దాంతో పాటు అక్కడ ఉన్నటువంటి స్థానికులకు, దాంతో పాటు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం అయింది. సో టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చివేస్తున్నటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూల్చివేతలు అడ్డుకున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో భారీగా పోలీస్ బందోబస్తు నడుమ కూల్చివేతలు అయితే చేపట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతూ ఏదైతే ఈ అక్రమ నిర్మాణాలు వెళ్లడం మీద మాత్రం ఇటు జిహెచ్ఎంసీ ఉన్నతాధికారులు సీరియస్ గా ఫోకస్ పెట్టారు. సో వీటి మీద సీరియస్ యాక్షన్ ఉంటుందంటూ కూడా ఇప్పటికే జిహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోజ్ వెల్లడించినటువంటి సిచ్యువేషన్. సో ఈ నేపథ్యంలో ఇవాల్టి నుంచి దాదాపు 1 నెల రోజుల పాటు ఈ డ్రైవ్ కొనసాగుతుందంటూ కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పటికే ఎవరైతే అక్రమ నిర్మాణాలు చేసినటువంటి వారికి నోటీసులు కూడా జారీ చేశారు. సో ఇవాల్టి నుంచి దాదాపు 1 నెల రోజుల పాటు ఈ స్పెషల్ డ్రైవ్ అయితే కొనసాగుతుంది. అందులో భాగంగానే ఇటు మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో వెలిసినటువంటి అక్రమ నిర్మాణాలను కూల్చివేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గురుకుల ట్రస్ట్ లో ఉన్నటువంటి ఈ భూముల వ్యవహారం గత ఎన్నో రోజులుగా వివాదాలు చోటు చేసుకుంటూ ఉంది. సో ఈ నేపథ్యంలో అక్కడ ఏదైతే విచ్చలవిడిగా వెలుస్తున్నటువంటి భవనాలు, భారీ భవనాలు వీటన్నింటినీ కూడా కూల్చివేస్తామని కూడా ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు అయితే హెచ్చరిస్తున్నటువంటి